దీని వెనకాల ఉన్న రాజకీయ ప్రయోజనము ఒకటి అయి ఉండొచ్చు. ఎందుకంటే నియోజకవర్గాల పునర్విభజన జనాభా ప్రాతిపదికన జరిగిద్ది అంటున్నారు కాబట్టి, సో జనాభా ఎక్కువ ఉంటే నియోజకవర్గాలు ఎక్కువ పెరుగుతాయేమో, పార్లమెంట్ నియోజకవర్గాలు. అందుకనే ఉన్న చంద్రబాబు నాయుడు గారు కనమంటున్నాడేమో. సో పాపులేషన్ బట్టి అంటే 2-3 ఏళ్ళు ఏమైనా అదనంగా కంటే ఇంకో 2-3 నియోజకవర్గాలు ఏమైనా పెరుగుతాయనేమో. ఎందుకంటే రాజకీయ ప్రయోజనాలు ఏం చేయడు అసలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ రాజకీయ ఉపయోగం ఉంటేనే మాట్లాడతాడు. సో మీరు చూశారు కదా, తిరుమల లడ్డుని రాజకీయంగా ఎలా లాక్కొని వచ్చారు. జగన్ గారిని రాజకీయంగా దెబ్బతీయాలని దేవుణ్ణే లాక్కొచ్చాడు రాజకీయాల్లోకి. అట్లాంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు. సో ఏదో సంథింగ్ ఉంది దీని వెనకాల. సరే, ముందు ఆయన నుంచి అలా కొడుకుని స్టార్ట్ చేయమన్నాం. చంద్రబాబు నాయుడు గారిని వయసులో తప్పది మనం అనకూడదు. సో వాళ్ళ కుమారుడు ఎంగే కదా, బాగా యువ గలం కదా, మరి ఆయన నుంచి స్టార్ట్ చేస్తే పోయింది కదా, యువకుడు ఉత్సాహవంతుడు, అది చేయమనండి. 2, అసలు మీరు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి, స్కూల్కి వెళ్ళేటటువంటి పిల్లలకి కనీసం పుస్తకాలు అందించేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఏదైతే విద్యార్థులకి ఉన్నటువంటి వాళ్ళకే ఇక్కడ సరైనటువంటి అవకాశాలు లేవు. మళ్ళీ మీరేమంతమందికి అరేమని చెబుతారు. మరి ముందు మీ నుంచి స్టార్ట్ చేస్తే, మీ కూటమి ప్రభుత్వం నుంచి, మీ కూటమి ప్రభుత్వానికి ఓట్లేసినటువంటి వాళ్ళ నుంచి, నాయకులు, పదవులు ఉన్న నాయకుల దగ్గర నుంచి స్టార్ట్ చేయించండి. చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి ఆ కార్యక్రమానికి 1 నెల రోజుల పాటు శ్రీకారం చుడతారని రాశారు పేపర్లో. దగ్గరుండి పిల్లల్ని ఎలా కనాలనే దాని మీద 1 నెల రోజుల పాటు చేస్తారంట. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ అంట. మాతృత్వం, శక్తి, క్షేమం, నైపుణ్యం, సంజీవని అనే 5 అంశాలను పెట్టి 1 నెల రోజుల పాటు పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ రూపొందిస్తాం. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకొని వస్తాం. తొందరగా చేసేసి ముందు మీ కుమారుడి దగ్గర నుంచి స్టార్ట్ చేయించండి.